హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో మామిడి అల్లం పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. మా అమ్మమ్మ చాలా బాగా పెట్టారండి మామిడి అల్లం పచ్చడి. మనకి వేసవి కాలంలో దొరుకుతుంది. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. మామిడి అల్లం అర కేజీ తీసుకోవాలి. 3 గ్లాసులు ఉప్పు, అదే గ్లాసులతో కారం కూడా 3 గ్లాసులు తీసుకోవాలి. 50 గ్రాముల వెల్లుల్లిపాయలు తొక్క తీసి పక్కన ఉంచుకోవాలి. 1 కేజీ రుచి గోల్డ్ ఆయిల్ తీసుకోవాలి. ఎండుమిరపకాయలు 100 గ్రాములు, 3 స్పూన్ల ఆవాలు, 3 స్పూన్ల జీలకర్ర, 3 స్పూన్ల మెంతులు వేయించి పక్కన ఉంచుకోవాలి. వేయించిన వాటిని మనం మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మామిడి అల్లానికి తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తేమంతా పోయేంత వరకు మనం ఎండలో ఎండబెట్టుకోవాలండి. అరగంట అయితే మనకి సరిపోతుంది. అలాగే కళ్ళు ఉప్పును కూడా ఎండబెట్టుకోవాలి తేమ లేకుండా. ఒక గిన్నె తీసుకొని 3 గ్లాసులు వాటర్ పోసుకొని వాటర్ మరిగిన తర్వాత 1/2 కేజీ చింతపండు వేసుకొని నానబెట్టుకోవాలి. అర కేజీ మామిడి అల్లానికి 1/2 కేజీ చింతపండు అయితే సరిపోతుందండి. అల్లం ఎండిన తర్వాత రోట్లో వేసుకొని కచ్చా పచ్చాగా నూరి పక్కన ఉంచుకోవాలండి. స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని 1 కేజీ రుచి గోల్డ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 100 గ్రాముల ఆవాలు వేసుకొని ఫ్రై చేయాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 100 గ్రాముల ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా తొక్క తీసి ఉంచిన వెల్లుల్లిపాయలు వేసుకొని అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తాలింపు మిశ్రమాన్ని మనం చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత పచ్చడిలో వేసుకోవాలి. ఎండబెట్టిన ఉప్పుని తీసుకోవాలి. నూరి ఉంచిన మామిడి అల్లాన్ని ఉప్పులో వేసుకొని అంతా బాగా కలపాలి. 3 గ్లాసుల ఉప్పుకి 3 గ్లాసుల కారం అయితే సరిపోతుందండి. ఇక్కడ టీ గ్లాస్తో తీసుకున్నాము. అంతా బాగా కలపాలి. అంతా కలిసిన తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచిన చింతపండు గుజ్జు వేసుకోవాలండి. అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూసారు కదా, అంతా బాగా కలపాలండి. ఈ పచ్చడి మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఈ మామిడి అల్లం మనకి మార్చి ఏప్రిల్ నెలల్లో మాత్రమే దొరుకుతుందండి. ఇప్పుడు కలిపిన మిశ్రమాన్ని మిక్సీ పట్టించి ఒక బేషన్లో వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతి పొడిని వేసుకొని బాగా కలపాలి. చూసారు కదా, ఇక్కడ చూపించిన విధంగా కలపాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలింపు మిశ్రమాన్ని వేసుకోవాలండి. చల్లారిన తర్వాత ఆయిల్ అంతా కూడా పచ్చళ్ళలో బాగా కలిసేటట్టు బాగా కలపాలి. చూసారు కదా, అల్లం పచ్చడి చాలా ఈజీగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. మనకు అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ అల్లం పచ్చడిని ఒక జాడీలో తీసుకొని నిల్వ చేసుకుంటే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.